ఏ కొంచెం మనం నమ్మకంగా ఉన్నా ఘనపరచకుండా ఉండడో. నన్ను ఘనపరచు వారిని, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా, మరుగై ఉన్న ధనమును, నీ ఎదుట ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను. శరీరానికి కావాల్సినవి ఆయనే ఇవ్వగలడు, ఆత్మకు కావాల్సినవి ఆయనే ఇవ్వగలడు, మనసుకు ఆహ్లాదం కలిగించేవి కూడా ఆయనే ఇవ్వగలడు. అన్నిటికీ చాలినవాడు. స్తోత్రం. కొన్నిసార్లు దేవుని చిత్తమునకు అడ్డొచ్చే విషయాలను మనం అడిగినా కూడా మన కోసం తన చిత్తాన్ని కూడా పక్కన పెట్టుకుంటాడు ఆయన. నినివే పట్టణస్థుల దీనస్థితిని బట్టి వాళ్ళ కోసం తన ఉగ్రతను అణుచుకున్నాడు ఆయన. 4వది మోషే దగ్గర నిర్గమ 32 ఉంటుందిలే, నాకు ఇల్లు చూడండి, అయిపోయింది గంట. నిర్గమ 32. ఈ జనులు చెంచల బుద్ధి కలిగిన వాళ్ళు, లోబడనోళ్ళని ప్రజలు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిపించావా, ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావా, వాళ్ళు దూడం చేసుకోదు, అది కూడా డ్యాన్స్లు వేస్తున్నారు చూడు. మామూలు కాదు వీళ్ళు. ఒక్క మాట నువ్వు అడ్డు తప్పుకో, వీళ్ళ మొత్తాన్ని వైనం చేసేసి నీ నుండి మళ్ళీ కొత్త జనాంగాన్ని నేను పుట్టిస్తా. మోషే అడ్డు తప్పుకో అంటే మోషే చేసిన విజ్ఞాపన ఆలకించి ఇశ్రాయేలు మొత్తాన్ని హతం చేస్తానన్న దేవుడు మోషే మాట చొప్పున తన చిత్తాన్ని మార్చుకొని తన కోపం నుండి మళ్ళుకొని శాంతించి మోషే చెప్పినట్టు సంతాపపడెను అని రాయబడి ఉంది. చూసారా? కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో దేవుని అభిప్రాయాన్ని కూడా మార్చుకోవడానికి దేవుణ్ణి ప్రేరేపిస్తాయి. దీన్ని బట్టి ఎంత ధైర్యం ఉంది ఇప్పుడు మనకి. హల్లెలూయా. ఆఖరిది హిజ్కియా. యెషయా వచ్చి ఏం చెప్పాడు? నీ టైం అయిపోయింది, ఇక నీవు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. నీ టైం అయిపోయింది, ఇక నీవు చావబోతున్నావు, నీవు బ్రతుకవు గనుక ఇల్లు చక్కబెట్టుకో. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఇంటికి పోయి చదువుకోండి, జస్ట్ రిఫరెన్స్ కోట్ చేసుకోండి, అయిపోయింది, ఇక ముగిస్తున్నాను నేను. నీవు బ్రతకవు కనుక ఇల్లు చక్కబెట్టుకోమని హిజ్కియాకి యెషయా ప్రవక్త వచ్చి చెబితే, గోడ తట్టు ముఖం తిప్పుకొని నీ ఎదుట నేను ఎలా బ్రతికానో నీకు తెలియదా అని ఏడ్చాడు. అంటే ఏంటి? ఇంకా బతకాలని కోరుకుంటున్నాడు అన్న సంగతి అర్థమైంది. ప్రవక్త పనేంటి? దేవుడు ఏం చెప్పాడో అది చెప్పి వెళ్ళిపోవటమే. వచ్చాడు హిజ్కియా దగ్గరికి, నువ్వు అడుగుతున్నట్టున్నావు కదా దేవుణ్ణి, ఉంటానా ఓడతానా అని. ఊడేదే ఖాయం బాబు, ఉండవు నువ్వు, ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి నువ్వు, దేవుని చిత్తం అది, టైం అయిపోయింది, నీకు ఇచ్చిన ఆయుష్కాలం సంపూర్తి అయింది, ఇక నువ్వు ఈ లోకాన్ని వదిలి మహిమలోనికి నీ పితరుల యొద్దకు చేర్చబడుట దేవుని చిత్తం, సిద్ధపడమని చెప్పి పోయాడు. ఈ మాట చెప్పి వెళ్తానే ఉన్నాడు. పెద్ద పెద్ద గదులు కదా రాజుగారి గదులు, ఒక గది, 2వ గది, నడిమిశాల్లోకి పోయాడు చెప్పి. అక్కడికి పోయేసరికి మళ్ళా వాక్కు ప్రత్యక్షమైంది, యెహోవా వాక్కు, యెషయా యెషయా అన్నాడు. చిత్తం ప్రభువా, నా ప్రజల అధిపతి యొద్దకు వెళ్ళి, రాజైన హిజ్కియా యొద్దకు వెళ్ళి ఈ మాటలు చెప్పు. నువ్వు చెప్పిన మాటలు చెప్పాను ప్రభువా, ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా, వెళ్ళి చెప్పు. చిత్తం. ఏం చెప్పమంటారు? నీవు కన్నీళ్లు విడిచుడు నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, ఇంకను 15 సంవత్సరముల ఆయుష్యమును నేను నీకు ఇచ్చేదనని చెప్పు. ఏడుస్తున్నాడు, దుఃఖాక్రాంతుడై ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవానికి అతనికి నిర్ణయించిన ఆయుష్కాలం కంప్లీట్ అయిపోయింది. నా లెక్క ప్రకారం, నా చిత్త ప్రకారం ఆయుష్ అయిపోయింది. కానీ ఫీల్ అవుతున్నాడు,
ఇంకా కావాలని అడుగుతున్నాడు నా దాసుడు. నేను ఏర్పరచుకున్న దావీదు సంతతి కాబట్టి చెప్పో, ఇంకా 15 ఏళ్ళు బతుకుతాడని చెప్పుకో. బతికాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇలాగున్న పరిశీలించుకుంటే కొన్నిసార్లు ఆయన కటువుగా కుదరదు, ఇది నా చిత్తానికి భిన్నం, నేను ఒప్పుకోను అన్నవి కూడా దీనుల విజ్ఞాపనను ఆలకించి తన చిత్తాన్ని కూడా మార్చుకొని మన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రార్థన పూర్తిగా దేవుని చిత్తమే కాదు, మన చిత్తానికి కూడా విలువనిస్తుంది. అక్కడ యోహాను మొదటి పత్రికలో 5:14 ఆయన చిత్తానుసారంగా అడిగిన వాటికి జవాబు అని, తర్వాత అదే యేసయ్య అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడల నాకేది ఇష్టమో అది అడగండి అనలా, మీకేది ఇష్టమో అది అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. చూడు ఒకసారి ఆ వచనాలు చూడు, చదువు ఆ వచనం చదువు. 7వ వచనం చదువమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అదేం ప్రభువా, మా ఇష్టాలు ఏం అడగకూడదంటగయ్యా, అంత నీ ఇష్టమే అడగాలంటగా ప్రభువా, మా ఇష్టాలు ఏం అడగకూడదంటగా అని మనం అందామా? ఇప్పుడు నోనో, నీకేది ఇష్టం? ఇంకొక మాట, ఈ ఇష్టమై అడిగే విషయాల్లో కొంతమంది అన్నారు పూర్తిగా పరలోక సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి అడగాలి, ఈ శరీరానికి కావలసినవి అడగకూడదు అన్నారు. నిజంగా అడగకూడదా? అడగకూడదా? మరి అట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 31 ఏందండి అట్లా అన్నాడు చూడు. 8:31 నుంచి చదువు. ఇట్లుండగా ఏమందాం? దేవుడు మన పక్షముగా నుండగా, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకోసారి చూద్దాం. నాకు తెలిసి ఏడో తిరుగుతున్నారు. నేను నిద్ర వచ్చిన వాళ్ళు చెప్దాం అన్నాను. నేను కళ్ళు తెరిచి చూస్తా, మీరు చెబుతారు ఏంది? ఇప్పుడు మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఏనండి, ఆ ఒక్క మొక్కేనండి. ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షముగా నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అద్దుగో ఆ మాట రౌండ్ కొట్టు. ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు అన్నదానిలో, ఆ సమస్తము అన్నదానిలో ఓన్లీ ఆత్మ సంబంధమైనవి ఉన్నాయా, భౌతికమైనవి కూడా ఉన్నాయా? ఆత్మ సంబంధమైన వాటికే నేను చూస్తానంటే మరి భౌతికమైన వాటికి ఎవరిని అడుక్కుందాం? అన్నిటికీ ఆయనే దిక్కు. హల్లెలూయా. శరీరానికి కావాల్సినవి ఆయనే ఇవ్వాలి, మనసుకు కావాల్సినవి ఆయనే ఇవ్వాలి, ఆత్మకు కావాల్సినవి ఆయనే ఇవ్వాలి. లేకపోతే మరి మిగిలిన వాటికి ఎవరిని అడుగుదాం? కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శరీర సంబంధమైన వాటిని అడగకూడదని. తప్పు. ఆత్మ సంబంధమైనవి అడగవచ్చు, శరీరమునకు కావలసిన వాటిని కూడా నిశ్చయంగా మనం అడగవచ్చు. ఆయన్ని సమస్తమును మనకిస్తాడని చెప్పి రాసి పెట్టాడు అక్కడ. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఏమన్నాడు? నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడదు. నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో దీవింపబడదు. శ్రేష్టమైన ధాన్య ద్రాక్షాదులతో నిన్ను పోషిస్తానన్నాడు. ఈ వాగ్దానాలు వాళ్ళకా మనకు కూడానా? మరి వాళ్ళకైతే మనకెందుకు వచ్చినాయి మరి గ్రంథంలో? వాళ్ళకే కాదు మనకు కూడా. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను, అంతేకాదు నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానన్నాడు. నువ్వు ఆశించొద్దు, నువ్వు ఆయన మహిమను ఆయన ఖ్యాతిని వెతుకు.
మరి ఆయన గణపరిచిన వాడిని గణపరచకుండా ఉండడుగా, ఆయన మనసది. ఇప్పుడు ఆయన గణపరిచామనుకో, ఇక ఆయన ఆగడో. మన ఘనతని ఆశించకుండా కేవలం ఆయనని గణపరుచుకుంటా మనం వెళ్తూ ఉంటే ఆయన ఆగడో. ఏమాగడో? మనల్ని గణపరచకుండా ఉండలేడు. ఏ కొంచెం నమ్మకంగా ఉన్నా దీవించకుండా ఉండలేడు. అది ఒక బలహీనత ఆయనకి. దేవుని కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏడిస్తే దాటిపోడు. ఆకాశ మహాకాశాలను సృష్టించినోడు, ఏది ఆయన పట్టజాలదు, దేనికి బందీగాడు. నువ్వు ఏడిసావంటే ఇంకా కదలలేడు. దేవుణ్ణి పట్టి కూర్చోబెట్టగలిగేది కన్నీళ్ళు. హల్లెలూయా. మహాపరాక్రమశాలి. ఏ కూర్చొని ఏడ్చావంటే ఇంకా వాడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మంటాడు. కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. అట్లా అంటే ఎంత యాకోబు? దేవుడు అట్లా అంటే కాలుతో ఎక్కడుంటాడు? మరి ఎందుకని పోలేకపోతున్నాడు? ఏడుస్తున్నాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు నా బతుకైపోయింది. నన్ను దాటిపోతావా? అందరిని వదిలిపెట్టి నీకోసమే కదా రాత్రంతా కాచుకున్నాను. కనబడి నన్ను ఆశీర్వదించకుండానే వెళ్తావా? దేవా, నన్ను దాటిపోతావా? ఈ దీనదాసుని దాటిపోతావా? నీకు మనసొప్పుతుందా దేవా? నాకేమన్నావు నువ్వు? నా పితరులను తోడై ఉన్నానన్నావు, వాళ్ళని దీవించానన్నావు, నన్ను కూడా ఆశీర్వదిస్తానన్నావు, గొప్ప జన్మగా చేస్తానన్నావు, ఇట్లా రకరకాలుగా చెప్పావు కదా. మరి ఏంటి నన్ను ఇక్కడ అనాథం చేసి వెళ్ళిపోతానంటున్నావు? నన్ను దాటిపోతావా అని ఏడుస్తూ ఉంటే పోలేకపోయే. చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు యాకోబు. అప్పుడు బ్లెస్ చేసి, ఇక నుంచి నీ పేరు యాకోబు కాదు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి చూడు దేవుణ్ణి కూడా గెలిచాడంట యాకోబు. ఎట్లా గెలిచాడు? రొమ్ము బిరుతోనా, పిక్క బలంతోనా, తొడబలంతోనా? కన్నీళ్లతో గెలిచాడు. హల్లెలూయా. హోషేయలో ఉంటుంది, యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లు విడుచుచు గెలుపు సాధించాడు. కాబట్టి ఏ కొంచెం మనం నమ్మకంగా ఉన్నా ఘనపరచకుండా ఉండడో. నన్ను ఘనపరచు వారిని, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా, మరుగై ఉన్న ధనమును, నీ ఎదుట ఇనుప గడియలను, ఇత్తడి తలుపులను, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న త్రోవలను. శరీరానికి కావాల్సినవి ఆయనే ఇవ్వగలడు, ఆత్మకు కావాల్సినవి ఆయనే ఇవ్వగలడు, మనసుకు ఆహ్లాదం కలిగించేవి కూడా ఆయనే ఇవ్వగలడు. అన్నిటికీ చాలినవాడు. స్తోత్రం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు, అబ్రహాముకు చాలిన దేవుడు, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇవడా ఇస్తాడా? ఇవడా? మరి పాప 7 రోజులు మొత్తుకున్నారు, ఇస్తాడంటారా ఈడంటారా? ఏం లేదు, కొంతమందికి నేను ఆత్మల గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాత్రమే అడగాలి, అప్పు గురించి అడిగాను, వింటాడో వినడో అని డౌటు. వింటాడు.
ఉద్యోగం గురించి వింటాడు, వ్యాపారాన్ని గురించి వింటాడు. మరి బతకాలి కదా, నీకు అన్నం కావాలి కదా, అన్యాయస్తుడా? నువ్వు అడుక్కోరా, నువ్వు అడుక్కో, నేనేం పట్టించుకోను, నేను ఆత్మ సంబంధమైన దాన్నే చూస్తాను అంటాడా? అన్నం పెట్టేది ఆయనే, వస్త్రం ఇచ్చేది ఆయనే, బతుకనిచ్చేది ఆయనే, నీడనిచ్చేది ఆయనే, ఆరోగ్యం ఇచ్చేది ఆయనే, ఆయుష్ ఇచ్చేది ఆయనే, ఆత్మాభిషేకం ఇచ్చేది ఆయనే, పనిలో వాడుకున్న ఆయనే. ఆయన పని కొరకు త్యాగం చేయడానికి, మనకు దాతృత్వం కలిగి విప్పటానికి పిడికిలి నింపేది ఆయనే. సమస్తము ఆయనే. ఎవరన్నారు అడగకూడదని? కొన్నిసార్లు మన ఆనందం కోసం, మన సంతోషం కోసం, మన ప్రార్థనకు జవాబుగా తన ఇష్టాన్ని కూడా పక్కన పెడతాడు దేవుడు. అది ఇందాక నేను చూపించిన రిఫరెన్స్లన్నీ. తన చిత్తాన్ని కూడా పక్కన పెట్టి, నీకు అది ఇష్టమా, సరిపో అంటాడు. నీకు ఇది కావాలా, సరిపో. వాస్తవంగా నాకు నా చిత్తం కాదు, సరిపో. అడిగావుగా, నేను నిన్ను ఆశీర్వదిద్దాం అనుకున్నా మోషే, నువ్వేంది వాళ్ళ పక్షాన? వద్దయ్యా, వద్దు, అమ్మో, నువ్వు ప్రమాణం తప్పిపోయినట్టు అయింది, వద్దు. సరేలే ప్రభా, ఏంటి సౌలును వదిలేస్తానంటున్నావు ఏంటి? ఎందుకు మరి వాడు చెప్పిన మాట వినడో? పెడా, వద్దు. కాదులే అయ్యా, కాదులే, రాజుని చేసావుగా, నువ్వు చెప్పావు, నేను అందరి ముందు తైలం పోసాను, ఒక్క దెబ్బలోనే తీసేస్తే ఎట్లా? అవకాశం ఇద్దాంలేయా, ఇద్దామా? మంచోడు కాదు, కాదులేయా, ఇవ్వాలిగా. సరేపో, తీసుకొచ్చి మళ్ళీ నిత్యం తైలం పోయి ఆ దరిద్రుడికి మళ్ళీ తైలం పోయి అభిషేకించి, మళ్ళీ ఇక నన్ను సిగ్గు తెచ్చుకొని ఉంటాడేమో, పోయి అంటే మళ్ళా తైలం పోసి అమాలేకుల్ని హతం చేయరా అంటే మళ్ళీ పోయి అదే చేశాడు, ఇంకొక పని. అప్పుడు సమయలు మళ్ళా తేడా పడ్డాడయ్యా అని ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎంత ఆగి ఏడుస్తా వాడి కోసలే పని మళ్ళాడు, లే పోయి యెషయా కొడుకులో అక్కడ ఉన్నాడు కదా దావీదు, అతన్ని సిద్ధపరచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నెంబర్ 1 ప్రార్థన విభాగాలు, నెంబర్ 2 ప్రార్థన అవసరత, నెంబర్ 3 ప్రార్థనకి ఏమేం జరుగుతాయి, నెంబర్ 4 ప్రార్థించినోడు ముగింపులో ఎట్లా ఉండాలి. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలలను పొంది ఉన్నామని నమ్మాలి. అయిపోయింది, ఇక అయిపోయింది. పొంది ఉన్నామని, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడదు. ఒకవేళ పొంది ఉన్నానని నమ్మినా అనుగ్రహించబడలేదంటే అంతకంటే ఉన్నతమైనది ఏదో ఇవ్వబోతున్నాడు అని అర్థం. జార్ చేతి నొప్పులు పడుతుంది చిన్నగా. ఇంక లేచి నిలబడండి అమ్మా, లేండి అన్న. ఆ ప్రార్థనలు వింటమేమో కానన్న, ఈ ప్రార్థన మాత్రం విన్నాడు అన్న దేవుడు. లేండి, ఇక తొందర లేండి. లెగవమన్నాను కానీ తిరగమనలేదు కాబట్టి మర్యాదగా నిలబడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ, అటు ఇటు తిరగొద్దు. ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మాలి. మొన్న మిమ్మల్ని అడిగాను, ఇటేం కనపడుతుంది మీకు అన్నాను. చూడండి, ఒక చూపు చూడండి, ఇది అయిపోయింది అన్నాను. దేవుడు చేశాడా లేదా? ఇది చేసినాడు, అది చేయడా? ఇప్పుడు ఏం కనపడుతుందట మీకు? పిచ్చెట్లా? నాకు తెలిసి మీరు అంటారని, రైట్, పిచ్చెట్లే. ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూడండి. ఇప్పుడేం కనపడుతుంది? మందిరమేనా? డౌట్ లేదా? ఏడ కనపడుతుంది? ఇంకోసారి ఏడ కనపడుతుందా? ఏడ కనపడుతుంది? ఎంతమంది కనపడుతుంది? ఇక్కడే అంటే దూరం బయటికి రాదలుచుకోలేదన్నమాట. సరికానిండి, విశ్వాసంతో చూడండి. దేవుడు విశ్వాసంతో చూడు అంటాడు, విశ్వాసంతో జయం పలుకు అంటాడు, విశ్వాసంతో మాట్లాడు అంటాడు, విశ్వాసంతో నడువు అంటాడు. ఒక చోట మీటింగ్కి ప్లేస్ అడిగా, మనిషిని పంపించి ప్లేస్ అడిగితే పొరపాటును కూడా నేను ఈయన అన్నాడు ఆయన. పొరపాటును కూడా ఇవ్వ, నీ సంగతి చూతా కానీ పోయి యాభై చెట్టు ఒకటి ఉంటే యాభై చెట్టుకు ఒక అరుగు కట్టించుకొని ఇక రోజు పోయి మోకాళ్ళలోని ప్రార్థన చేయటం మొదలుపెట్టా. పొరపాటును కూడా ఈడంటే ఎందుకు చూడు ఒక చూపు అని.
దేవుని కృపను బట్టి నెలల వ్యవధిలోనే, వారాల వ్యవధిలోనే అతనే వచ్చి పలకరించి మొత్తం అప్పజెప్పిపోయాడు. మామూలుగా చెబితే ఎందుకు వింటారు? చెప్పాల్సిన వాడు చెప్పాల్సిన స్టైల్లో చెబితే అప్పుడు రావాల్సిన వాళ్ళు దారిలోకి రావాల్సిన విధంగా వస్తారనమాట. దేవునికే మహిమ. నేను అసలు ఒత్తిడిగానుగా మోకాళ్ళు వేసి కూర్చుంటా పోయి, భూమి నీదే ఏందా, సర్వభూమి నాదే అన్నావుగా, మరేంది నేను పొరపాటును కొడిన అంటాడేంది? ఆయనదా ఆయన తాతయ్యదా? భూమి నీదే తీడేవాడు ఈయనంటానికి ఒక్క చూపు చూడాలని అదే రోజుగా యేసునామంలో వెంటబడి ఇచ్చిపోయారు. యేసునామంలో నమ్మదగిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఏం లేదు, ముందేం చేసింది తెలుసా? ఆ ప్లేస్లోకి వెళ్ళి నూనె పోసి ప్రార్థన చేసి అంతే. ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. రోజు ఇవ్వమని అడగటం కాదు, ఇచ్చినందుకు స్తోత్రం 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 స్తోత్రం.